నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి లోకేష్. ఎన్జీఓల ఆధ్వర్యంలో డీ అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచన. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. పారిశ్రామికాభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి. జనసేన ఎమ్మెల్యే తప్పు చేసినట్టు ఆధారాలతో సహా దొరికిపోయినా అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆలోచిస్తున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వికసిత్ భారత్ కు 2026 పునాది సంవత్సరమని వ్యాఖ్య. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మిగిలిన 30% మంది కూడా సంతృప్తి చెందేలా దృష్టి సారించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి బంగళపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేయడం, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశం అనంతరం సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. భూమి ఉంటే అక్కడ పెద్ద యాక్టివిటీస్ జరగట్లేదని, ఆ ప్రాంతం మార్కెటింగ్ అవసరాలకి ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు భావించిన మేరకు మరి ఆ ల్యాండ్ ని ఏఎంసీ పలమనేరు ఏఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఎకరం 4,40,000 రూపాయల చొప్పున ఈ భూమి ఏఎంసీకి కేటాయించబడుతుంది. దీనికి గాను ప్రభుత్వానికి కమిటీ 1,45,20,000 చెల్లించాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్స్ లో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా అంటే ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. ఎంఎన్సి అంటే మెడికల్ నేషనల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే బెడ్స్ 330 నుంచి 420కి, అదేవిధంగా 837 పోస్టులని మరి ఈ జియో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించడానికి అన్ని కార్యకలాపాలను కూడా అవుట్ సోర్స్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి శానిటేషన్ ఉంది, శానిటేషన్ అవుట్ సోర్సింగ్ చేసి కొంచెం ప్రజలకి సౌకర్యవంతంగా ఉంచడం. అదేవిధంగా ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే ప్రభుత్వంలో ఎప్పుడైనా రిపేర్ వస్తే ఆలస్యం జరగటం, తద్వారా పేషెంట్స్కి ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇటువంటి సమస్యలు రాకోకుండా అవుట్ సోర్స్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు, బొటిక్ హోటల్స్, స్పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి. ఇది 2019లో ఈ గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ భూమి కేటాయించడం జరిగింది. దాదాపు 18 ఎకరాలు అనుకుంటాను తిరుపతిలో.
జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తేనే కేసులు పెట్టి రోడ్డు మీద బేడీలు వేసి నడిపించిన పోలీసులు మహిళా ఉద్యోగిపై ఏడాదిన్నర పైగా అత్యాచారం చేస్తూ వేధిస్తున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వెలుగు చూసి 24 గంటలు గడిచినా కనీసం కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తప్పు చేసినట్లు ఆధారాలతో సహా దొరికిపోయినా ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎందుకు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పార్టీ నాయకులతో కమిటీ వేసిన పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో చట్టాలు న్యాయస్థానాలపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేదా జనసేన ఎమ్మెల్యేలు, ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మహిళల మీద ఆకృత్యాలు చేస్తూ ఉన్నారు, అరాచకాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అలాగే పోలీస్ వ్యవస్థ కనీసం స్పందించట్లేదు, కనీసం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికీ 24 గంటలు గడిచే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. అసలు లీగల్ ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉందా, అసలు పని చేస్తుందా, అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది, తన మీద అత్యాచారం జరిగింది, ఈ కూటమిలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలతో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి ఎవ్వరూ స్పందించట్లేదు. మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేయేస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా. 24 గంటలు గడిచింది, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి హోంమంత్రి అనిత గారు అయితే చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు, చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఆవిడ మొన్న చెప్పారు, మొన్న ఏదో ప్రెస్ మీట్ లో విన్నాను, ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవర్ ఏంటో చూపిస్తాం, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు కదా అనిత గారు. మరి మీ సిబిఎన్ పవర్ ఈ కూటమి ఎమ్మెల్యే ఈ శ్రీధర్ మీద చూపించరా అమ్మా నేను అడుగుతున్నాను. మీకు రీల్స్ మీద, పబ్లిసిటీ మీద ఉండే శ్రద్ధ ఇలా మహిళల రక్షణ మీద లేదు అనే విషయం క్లియర్గా అర్థమైంది. ప్రతి సందర్భంలో కూడా మహిళల రక్షణ అనేది గాలికి వదిలేసి ఎంతసేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం, మా జగనన్నని తిట్టడం మీదే మీరు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఏ సందర్భంలో కూడా మహిళలకు అండగా నిలబడిన సంఘటన ఒక్కటి కూడా చూడలేదు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన ఎమ్మెల్యే ఇంత దారుణంగా ప్రవర్తించాడు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తే 2 రోజులైంది, ఎటువంటి స్పందన లేదు, ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. పార్టీ తరపున ఒక కమిటీ వేశారట. పార్టీ తరపున కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదా, రాజ్యాంగం లేదా, న్యాయ వ్యవస్థ లేదా? వాటి మీద మీకు గౌరవం లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టారు కదా. మరి మీడియా వాళ్ళు ఈ సంఘటన గురించి, ఈ శ్రీధర్ అనే ఎమ్మెల్యే చేసిన పని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా పారిపోయారు? మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి యాక్షన్ తీసుకుంటామని ఒక మాట కూడా మీరు చెప్పలేరా? అంటే మీరు, మీ పార్టీ, మీ కూటమిలో నాయకులు ఎంతగా అతనికి దన్నుగా నిలుస్తున్నారో అర్థమవుతూ ఉంది. మొన్ననే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎవరివో చేతి రాతలు మార్చేస్తాము అని చెప్పడం జరిగింది. చేతి రాతలు పవన్ కళ్యాణ్ గారు మార్చేస్తారట. మరి మీ పార్టీలో మీ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ తలరాత మార్చేసి ఆమెను ఈరోజు రోడ్డు మీద పడేశాడు కదా. మరి మీరు ఏ చేతిరాతలు మార్చారు? అంటే మీ పార్టీలో కానీ మీ దృష్టిలో కానీ చేతిరాతలు మార్చడము అంటే మహిళల జీవితాలు నాశనం చేయడమా పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మొన్న ఒక సందర్భంలో చెప్పారు, ఆడవాళ్ళకు అన్యాయం చేస్తే రోమం వలిచేస్తాను అని చెప్పారు కదా. మరి మీ ఎమ్మెల్యేకి ఎన్ని రోమాలు మీరు ఒలిచారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా అతను ప్రవర్తించడం జరిగింది. మీరు అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత లేదా? పార్టీ కమిటీలు ఎందుకు ఈ సంఘటనని తాత్కారం చేసి అలా లేట్ చేస్తూ మళ్ళీ తిరిగి బాధితురాలికే
ఆమె మీద కేసులు పెట్టి ఆమెకి జైల్లో పెట్టడం తప్ప తప్పు చేసిన వాడికి శిక్షించే పని మీరు చెయ్యరా అని నేను అడుగుతూ ఉన్నాను. చాలా సంఘటనలు జరిగినా కూడా దేని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వలన ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయి రోజు రోజుకి ఒక్కొక్క కొత్త సంఘటన మనం వింటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా పోలీస్ వ్యవస్థకి స్వేచ్ఛనిచ్చి వాటి పని వాటి చేసుకునేట్టుగా చేయాల్సిందిగా ఈ కూటమిలో పెద్దలను కోరుతూ ఉన్నాను. ఎప్పటికైనా ఆ ఎమ్మెల్యేని అతని మీద కేసు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతర్వేది కళ్యాణం సందర్భంగా ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే పొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నర్సాపురం పంటురేవులో అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కృపకటాక్షాలు అందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మరి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రజానీకానికి భక్తులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఎందుకంటే నరసాపురం పట్టణంలో చూసుకుంటే కనుక గత పూర్వం నుంచి కూడా మరి ఇక్కడ పులిహార పంపిణీ ఏర్పాట్లు అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కూడా గత పూర్వం నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి రామరాజు గారు కానీ, షరీఫ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇద్దరు కూడా జనసేన పార్టీ నుంచి మరి మేము కూడా జనసేన పార్టీ కార్యకర్త టౌన్ ప్రెసిడెంట్ గారైనా మరి వీర మహిళలు అందరితోటి కూడా కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం వారి కుటుంబం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పులిహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మరి ఏదైతే నరసాపురం పట్టణం ఉందో గోదావరి దాటి మరి అంతర్వేది వెళ్ళడానికి ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఇదే దారిలో రావడం, వారందరికీ కూడా మేము పులిహార కార్యక్రమం మరి భోజన సహకారాలు కదా అండ్ అక్కడ భోజన ఏర్పాట్లు ఉండవు కాబట్టి వారందరికీ కూడా సౌకర్యాలు ఏర్పరిచే విధంగా కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి నాయకులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి నిజంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన ముంతా తుఫాన్ మనకు వచ్చింది. ముంతా తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి వాతావరణ పరిశీలకులందరూ కూడా చాలా తీవ్రత ఎంత వస్తుందన్న చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని మనం చెప్పడం జరిగింది. మరి ఆ రోజున ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇక్కడ నరసాపురం నియోజకవర్గ ప్రాంత ప్రాంత ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఏ రకమైన అంతరాయం జరగకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనందరం కూడా బయటపడ్డామని చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ఆయన ఒక ఆశీస్సులు మనందరికీ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ, అదే ప్రజానికానికి అందరూ కూడా నిండి కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈ కూటమి ద్వారా మరి ఏదైతే 2024 ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చిన ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా ప్రజానీకానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మరి మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది పుణ్యక్షేత్రం కళ్యాణం సందర్భంగా భక్తులందరికీ కూడా నరసాపురం నుంచి వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా ఎంతో కాలం నుంచి ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇచ్చే ఆనుమాయితీ ఉంది. ఆనుమాయితీ ప్రకారంగా ఈవేళ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ, జనసేన అన్ని పార్టీల యొక్క ఐక్యతతోటి ఇలా పులిహార పంపిణీ చేస్తా ఉన్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పవిత్రత అంటే ముంతా తుఫాను నరసాపురం తీర ప్రాంతంలో అంతర్వేది దగ్గర తీరం దాడుతుందని చెప్పని ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఎంతో ప్రచారం చేస్తా ఉన్నారు. తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పని ఇలా ప్రచారం జరిగింది. ఆ రోజున ఇక్కడే తీరం దాటినా కానీ లక్ష్మీ నరసింహస్వామి మహిమ వల్ల తీరం దాటే సమయంలో తుఫాను వీక్ అయ్యి ఏ విధంగా ఇక్కడ నష్టం జరగకుండా ఇక్కడ ప్రజలందరినీ కాపాడటం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఎంతో కాలం నుంచి మన పూర్వీకులు చెబుతూ ఉంటారు, ఎంత గొప్ప తుఫాను వచ్చినా కానీ మన అంతర్వేది పుణ్యక్షేత్రం దరిదాపులు ఎప్పుడూ కూడా మనకు నష్టం జరగదు, మన లక్ష్మీ నరసింహస్వామి మనల్ని కాపాడతారని చెప్పని మన పూర్వీకుల నుంచి కూడా మన ప్రజలకు ఉన్నటువంటి అభిమానం అది. అదే విధంగా మనం కూడా మొన్న ముంతా తుఫాన్లో మనం చూసాం కాబట్టి మనం ఒక్కసారి మరి లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.